ఇలా రోజు రోజుకి ఖర్చులు ఎక్కువైపోతాయి. బావా ఒకసారి చేయి పట్టు. జేబులో చెయ్యట్టు ఏం చేస్తావే? డబ్బులే లేవే. ఆ విషయం నాకు తెలుసులేండి, బ్యాలెన్స్ అంతా బ్యాంక్ లోనే ఉంటది. హలో ఓసే, ఇదే మా ఆయన నంబర్. ఈ నంబర్ కి లొకేషన్ పెట్టు, ఆయన వచ్చి రిసీవ్ చేసుకుంటాడు. ఎవరిని రిసీవ్ చేసుకోమంటున్నావు? మీ ఫ్రెండ్ బాగుంటదా? బాగుంటే అంత ధైర్యంగా మీ నెంబర్ నుంచి ఎందుకు ఫోన్ చేస్తాను అనుకున్నా. అది కూడా నీళ్ళే కాకపోతాను. అవునా? అది ఎందుకు రిసీవే? అయ్యో పొడి చేసి పగిలిపోతాట పెంగిలిని మోకం ధర. ఎందుకు ఎవరిని రిసీవ్ చేసుకోవాలి చెప్పు. ఎవరిని కాదు, గుమ్మడికాయనా? మన ఇంటికి దిష్టి తగిలిందటండి. బూడిద గుమ్మడికాయ కట్టి పోయిందని మా ఫ్రెండ్ చెప్పింది. అందుకే త్వరగా వెళ్ళి తీసుకురండి. దానికి ఎక్కడికి వెళ్ళడం ఎందుకు? వంద కదా గుమ్మడికాయ, దీనికి బూడిద రాసి తగిలించే. అలాగా పిన్ని వద్దు, నిజం గుమ్మడికాయ కడదాం. ముందు తీయి. చిన్నప్పుడు ఇప్పుడు ఇంజక్షన్ చేయించుకున్నప్పుడు ఇలా పట్టింది. ఇదిగోండి లొకేషన్ వచ్చింది, వెళ్ళి తీసుకురండి. అక్క ఇదేదో బాగుంది. ఓ గుమ్మడికాయ తేవడానికి ఇంకో గుమ్మడికాయ వెళ్తుంది. కరెక్టే, ఆ విషయం ఇంకో గుమ్మడికాయ చెప్తుంది. పిన్ ఇంకా నా చేతిలోనే ఉంది. అయితే చెవులో తిప్పుకో. ఆయన గుమ్మడికాయ తేడానికి నేను ఎందుకు వెళ్ళడం? మరి ఎలా వచ్చింది? అదేదో ఉంది కదా, ట్యాబ్డేనో పేపడేనో బుక్ చేసి తెప్పించుకో. అమ్మా, దీనికే పిన్నిలెట్టు పడుతారు. మళ్ళీ మిస్ అయ్యాడే. బావి ప్లాన్ కూడా సమాధి చేసాడు కదా. పొద్దు నుంచి శవాల సమాధులను పట్టుకున్నావంటే. అంజిగాడు శవం కబోర్డ్ లో కనపడుతుంది కాబట్టి. అంజిగాడు అట్నున్నారు కొద్దాం. కత్తితానా? నోరు మూసుకొని నాతోరా. ఏం చేస్తున్నావే? బాస్ ని బెదిరిస్తున్నా. నేనేమన్నుండే చేస్తున్నావా? అలా చేసేది నువ్వు. ఇది సెకండ్ నంబర్, బాస్ దగ్గర లేదు. ఓ, ఇలా అదెందుకు చుడుతున్నావు? ఇలా చుడితే వాయిస్ కొంచెం మగాడి వాయిస్ లో వస్తుంది. ఇప్పుడు మాత్రం నీదైనా లేడీ వాయిస్ అనుకుంటున్నావా? ఏంటే? లేడీ వాయిస్ చెయ్యి చెయ్యి.